ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పాతది. దాని వేళ్లు భూమి లోపలికి చాలా దూరం చొచ్చుకుపోయాయి. ఊరి ప్రజలు ఆ చెట్టును చాలా పవిత్రంగా భావించేవారు. దాని కింద కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉండేదని నమ్మేవారు. అయితే ఆ మర్రి చెట్టు గురించి ఒక వింత కథ కూడా ప్రచారంలో ఉండేది. రాత్రిపూట ఆ చెట్టు దగ్గరికి వెళ్లిన వాళ్ళు తిరిగే రాలేదని కొందరు చెప్పుకునేవారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆ దారిలో వెళ్లడానికి అందరూ భయపడేవారు. ఆ ఊరిలో రాము అనే ఒక కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా ధైర్యవంతుడు. దేనికి భయపడేవాడు కాదు. ఒకరోజు రాము తన స్నేహితులతో ఆ మర్రి చెట్టు కథ గురించి విన్నాడు. అందులో నిజం లేదు. ఎవరో కావాలని అబద్ధాలు చెబుతున్నారు అన్నాడు రాము. అతని స్నేహితులు భయపడ్డారు, కానీ రాము మాత్రం ఆ రాత్రి ఆ చెట్టు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయింది. ఊరంతా నిద్రపోతోంది. రాము మెల్లగా ఆ మర్రి చెట్టు వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. దారిలో అంతా చీకటిగా భయానకంగా ఉంది. కాని రాము తన ధైర్యాన్ని కోల్పోలేదు. చివరకు రాము ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో చందమామ వెన్నెల మెల్లగా ఆ చెట్టు కొమ్మల మీద పడుతోంది. రాము కొంచెంసేపు అక్కడే నిలబడి చూశాడు. అతనికి ఏమీ వింతగా అనిపించలేదు. అచానక్ రాముకు ఒక మెల్లటి శబ్దం వినిపించింది. ఎవరో గుసగుసలాడుతున్నట్లు ఉంది. రాము చెట్టు వెనుకకు వెళ్లి తొంగి చూశాడు. అక్కడ అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొంతమంది మరుగుజ్జులు ఆ మర్రి చెట్టు వేర్య దగ్గర ఏదో తవ్వుతున్నారు. వారి చేతుల్లో చిన్న చిన్న దీపాలు మెరుస్తున్నాయి. రాము వాళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు అతడు ఎప్పుడూ అలాంటి వారిని చూడలేదు. రాము మెల్లగా వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ మరుగుజ్జులు రామును చూసి ఒక్కసారిగా భయపడ్డారు. మీరు ఎవరు అని రాము అడిగాడు. వారిలో ఒక పెద్ద మరుగుజ్జు ముందుకు వచ్చాడు. మేము ఈ చెట్టును కాపాడే వాళ్ళం. మాకు మాయలు తెలుసు. రాత్రిపూట ఈ చెట్టు దగ్గరికి ఎవరూ రాకూడదని మేము ఇలాంటి కథలు చెప్పాము అన్నాడు. రాము ఆశ్చర్యపోయాడు. కాని ఎందుకు అని అడిగాడు. ఈ చెట్టు చాలా విలువైనది. దీని వేర్లలో అరుదైన రత్నాలు ఉన్నాయి. దుష్ట శక్తులు వాటిని దొంగిలించడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మేము దీన్ని కాపాడుతున్నాము అని ఆ మరుగుజ్జు చెప్పాడు. రాముకు అప్పుడు అర్థమైంది. ఆ మర్రి చెట్టు నిజంగా మాయల చెట్టే. ఆ రాత్రి రాము ఆ మరుగుజ్జులతో చాలాసేపు మాట్లాడాడు. వారు అతనికి కొన్ని రహస్యాలు చెప్పారు. తెల్లవారుజామున రాము ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటినుండి రాము ఆ మర్రి చెట్టు రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. అతడు అప్పుడప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. ఆ మరుగుజ్జులతో స్నేహం చేశాడు. ఆ మాయల మర్రి చెట్టు రాము జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగంగా మిగిలిపోయింది.